యా ఎక్సలెంటా? హలో, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూస్. లాస్ట్ వ్లాగ్లో అయితే మేము మహాబలిపురంలో ఉన్న రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయినాము. ఈవినింగ్ సన్సెట్ చూద్దామని చెప్పేసి వెళ్ళినాము. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత డిన్నర్కి ఇక్కడ మంచి అరేంజ్మెంట్స్ అయితే చేసిరనమాట. చాలా వెరైటీ ఆఫ్ స్నాక్స్ ఐటమ్స్ అనుకోవచ్చు. పొంగడాలు కానీ, మటన్ దోశ, చికెన్ దోశ, పన్నీర్ దోశ, మష్రూమ్ దోశ, ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ టిఫిన్ ఐటమ్స్ అనుకోండి. సో అట్లా లైట్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మేము కూడా అట్లా మెనూ చూసి ఇంకా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఆర్డర్ చేసినాము. బట్ అవి తిన్నామా లేదా ఏంటిది అనేది తెలుసుకోవాలంటే వీడియో లోపలికి వెళ్ళి చూడండి. ఎందుకంటే అట్లా ఉన్నాయన్నమాట. చూడ్డానికి ఓకే, బట్ తినడానికి ఎట్లున్నాయి అని చెప్పేసి. అండ్ ఇక మేమందరం కలిసి రాత్రంతా ముచ్చట్లు పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేసినాము. బీచ్లో చేసిన దానికంటే ఎక్కువ మళ్ళీ రిసార్ట్కి రీచ్ అయిపోయిన తర్వాత అందరం ఒక ప్లేస్లో కూర్చొని చాలా చిట్ చాటింగ్ చేసుకున్నాము. సో అవన్నీ చూడాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద షో. చెట్ల కింద మంచిగా నులక మంచాలు అయితే వేసిరు మా అందరికీ కూర్చోవడానికి. అట్లా రిలాక్స్ అయిపోయి ఫుడ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకుంటూ ఉన్నాము. అక్క బాగున్నాయా? అక్క బాగుందా మీది? పద్మక్క, ఎవ్రీవన్ షుడ్ టేస్ట్, నో ప్రాబ్లం ఫ్రమ్ దిస్. అందరు టేస్ట్ చేయండి. కొంచెం వెరైటీ ఐటమ్ మనకి ఇది. బీఫ్ అన్నది Can anyone please one video? Neat and cute video. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఐటమ్ ఆర్డర్ చేసుకొని అందరం టేస్ట్ చేద్దాము అని అనుకున్నాము. మేము తీసుకున్న ఐటమ్ అయితే చాలా హెవీ, అస్సలు తినలేకపోయినాము. మటన్ కీమా దోశ. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను కానీ ఎందుకో తెలియదు నాకైతే అంత నచ్చలేదన్నమాట. సో షేరింగ్ చేసుకుందామని ప్లాన్ చేసిన. What is this, bro? Can you show me for video? Show me. Yeah, sambar. It is careful. It's okay. Yeah, pappu. Sambar. Oh, chutney. Tomato chutney. Yeah. Coconut. Okay. What is this in your language? Loud. Tamil. Enna? Karam? Okay. A mushroom dosa. Masala dosa. Omelette dosa or masala dosa? చికెన్ దోశ, మటన్ దోశ. Chicken dosa, mutton dosa. Wow. Asraka.
మటన్ దోశ, ప్రాన్, చికెన్, మటన్, ప్రాన్ అండ్ egg. Nice. First time I heard about this dosa. How? Egg chaat. Mutton chaat. Mutton chaat. Mutton dosa. మటన్ దొడ్డు పరాటా, పొట్టు పరాటా అంటే లావుగా మనం పరాటా చాట్ అనుకో, చాట్లేనా దోశ లావు పరాటా. ఆ పరాటా దాన్ని ఇట్లా చేస్తుండా? దానిపైన ఇప్పుడు దోశ వేస్తుంది. కాదు సీరేమని బాబా తింటారక్క, ట్రై చేద్దాం మనం కొన్ని ఒకటి వేసుకున్నా అంతే. ఓకే మటన్ దొడ్డు పరాటా, పొట్టు పరాటా ఇది అన్నాడు. యా బాగుంది. Yes, I'm coming. ఆ మటన్ దోశ పొట్టు పరోటా సంథింగ్ ఏదో చెప్పిండు, దాన్ని అయితే ట్రై చేసినాం కానీ ఎట్లా చేస్తారో చూద్దామని చెప్పేసి వచ్చి ఇట్లా క్యాప్చర్ చేసుకున్నా. ఇంకా తినేసి కొద్దిసేపు అక్కడ మంచిగా ఆడుకునేటివన్నీ కూడా ఎక్విప్మెంట్స్ ఉండే వాటి దగ్గరికి అయితే వెళ్ళి కొంచెం సేపు ఆడుకుంటున్నాము. రాత్రి చీకటిలో we need this much break అక్క. అప్పుడప్పుడైతే ఇట్లాంటివి ఉంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదక్క. ఈ విలేజ్ థీమ్ బాగుంది మంచిగా మనకు తగ్గట్టు. కేర్ఫుల్ బట్ కేర్ఫుల్. లేదు మనకి నిజంగా పొద్దున కుండలు చేసినా. థ్యాంక్ యూ బాయ్. ఇట్లా పట్టుకొని నడుము నీకు గుచ్చుకి గుచ్చుకి అనుకుంటుంది. వీణా ఫోన్ వస్తున్నట్టుంది. అట్లా వీణ కూర్చొని ఇక మళ్ళీ నన్ను మళ్ళీ వినా వచ్చినామ్మా. స్వాతమ్మ వచ్చింది. కలిపేసి షేర్ చేయండి అక్క, మొత్తము కలిపేసి షేర్ చేయండి. 3/5 కదా వేసిచ్చిండా? అట్లా ఆకలేకపోయినా ఏదో ఒక ఐటమ్స్ ట్రై చేద్దాము, కొంచెం కొత్తగా ఉన్నాయి కదా అని చెప్పేసి తినేసి టీ తాగి కాసేపు ఆడుకొని వచ్చి ఇట్లా మంచి దీన్ని ఏమంటారు, ఇంట్లో అరుగులు ఉంటాయి కదా లోపల, అయితే ఆ కాలంలో ఉంటుండే, ఊర్లలో అయితే ఇప్పటికి కూడా ఉంటాయి. అట్లాంటి థీమ్ అయితే ఉంది. ఇంక అందరం అక్కడ కూర్చోవాలని నేను పొద్దున రాగానే ప్లాన్ చేసిన. సో అట్లా కూర్చొని ఇంకా ఆల్మోస్ట్ రాత్రి 3 అయిపోయింది అనుకుంటా. మేము అట్లా కూర్చున్న రోజు పౌర్ణమి. ఆ లోపల గ్యాప్లో నుంచి అయితే అంతా కూడా చంద్రుడు కనిపిస్తున్నాడు. ఫోటో 11:33 నిమిషాలు అవుతుంది. 11:33 నిమిషాలు అవుతుంది. వీళ్ళు ఇంకా కూడా చెప్పేస్తాం. ఇక్కడ ఇక్కడ పౌర్ణమి, హ్యాపీ పౌర్ణమి అందరికి. హ్యాపీ పౌర్ణమి అందరికి. హ్యాపీ పౌర్ణమి.
ఇంతగానో ఎంజాయ్ చేస్తారు కలుసుకొని అప్పుడప్పుడు అమ్మో ఇంటికి పోతే మళ్ళీ కలుస్తా ఇంటికి పోతే మళ్ళీ వస్తా ఆలోచించాలి కానీ అట్లా మిడ్ నైట్ వరకు కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా మార్నింగ్ లేచి సన్ రైజ్ చూడడానికి వెళ్ళాలి బీచ్కి అయితే అనుకున్నాము. బట్ ఇంకా మాకు అస్సలు పడుకోవాలనిపించలేదు. ఎందుకంటే బేసిక్గా మేము రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం అందరం, కానీ నైట్ స్టే ఎప్పుడు చేయలేదన్నమాట, చాలా తక్కువ టైమ్స్. సో ఇది మా ఫస్ట్ నైట్ స్టే అందరం కలిసి ఇట్లా ఒక్క దగ్గర ఉండడం అనేది. సో చాలా మంచిగా అనిపించింది, చాలా మంచి టైం స్పెండ్ చేసినాము. ఒక్కరైనా డిస్టర్బెన్స్ చేసే వాళ్ళు ఉంటారు అంటాం కదా 10 మందిలో, సో అట్లాంటి వాళ్ళు ఎవ్వరు లేరన్నమాట. అందరం కూడా ఈక్వల్ వైబ్ ఇట్లుండాలి నిజంగా, అందరం ఒకేలా ఉంటే ఇంత బాగుంటుందా అనిపించేలాగా ఎంజాయ్ చేసినాం అనమాట. సో అట్లా ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేసి ఇట్లా వీడియో రూపంలో క్రియేట్ చేసుకోవడం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది, లైఫ్ టైం మెమరీ లాగా అనిపించింది. గుడ్ మార్నింగ్, అందరూ ఎలా ఉన్నారు? 5:45 ఏమో అవుతుంది, సన్ రైజ్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు బ్లాగ్ అయితే చూడండి, కొంచెం చలిగా ఉంది ఇక్కడ, అంతా వాతావరణం చెట్లు కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట. అండ్ మేమున్న రిసార్ట్స్లో అయితే ఆవులని కోళ్ళని అన్నీ మేకలని కూడా వీళ్ళు పెంచుతారు. కొంచెం వెలుగైనాక చూపిస్తే, యాక్చువల్గా నిన్న వచ్చినాక కూడా చూపిద్దాం అనుకున్నా కానీ చికెట్ అయిపోయింది. కాసేపు ఎక్కడ చూపిస్తే ఇప్పుడైతే ప్రజెంట్ బీచ్లోకి వెళ్తున్నాం. నిన్న కూడా ఫుల్గా ఎంజాయ్ చేసినాం, బట్ ఇంకొంచెం సన్ రైజ్లో చేయాలని అనిపించింది. ఎర్లీ మార్నింగ్ కొంచెం మంచిగా ఉంటుంది కదా బీచ్ ప్రశాంతంగా అని చెప్పేసి సో మేమైతే వెళ్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మేము అందరం కలిసి అందరూ రావట్లేదు, మామూలు కొంచెం రిలాక్స్ అవుతుంది కొంతమంది, నిన్న ఆల్రెడీ టైర్డ్ అయిపోయినాము. సో దాంట్లో కొంచెం యాక్టివ్ ఉన్న వాళ్ళం ఈరోజు పోతున్నాం. ఈరోజు వీడియో చూసేయండి. రాత్రి 12 గంటల వరకు 6 వరకు రావచ్చు. అదిగో అక్కడ వరకు కనిపించిందా? కార్నర్ వచ్చి హైట్ ఉంటాయి. నువ్వు చూసినావా అది? కరువు కాలంలో
ఎందుకంటే సన్ రైజ్ అయిపోయింది కదా అయినా ఇక్కడ బాగానే తీసుకున్నాను ఇదంతా తాళం జాగ్రత్త పెట్టుకున్నావు బిడ్డ పైన మళ్ళీ మిస్ అయిపోయింది బస్సులో నేను 6 రూపాయలు ఏ కాదు అందరు షేర్ చేయండి మేఘాలు అడ్డం ఉన్నాయి కదా మేఘాలు అడ్డం ఉన్నాయి కదా బాబీ baby. కిరణాలు చూడక్క చుట్టూ ఆ రేజు చూసిరా వావ్ రెడ్ ఆరెంజ్
అట్లా మొత్తానికి సన్ రైజ్ని అయితే అసలు ఫస్ట్ టైం నేను అట్లా మొత్తం వచ్చే వరకు కూడా చూడడం, కొంచెం మేఘాలు అడ్డం ఉండడం వల్ల ఫుల్ కనిపించలేదు. సో మేమైతే ఇంకా కొద్దిసేపట్లో రీల్స్ చేసుకొని వాటర్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంకా అక్కడ నుంచి బయలుదేరి రిసార్ట్కి అయితే వెళ్తాము. కాకపోతే ముందు రోజు ఈవినింగ్ కంటే ఈరోజు మార్నింగ్ చాలా ఫన్ అనిపించింది. నా ముందు కూర్చో, ఒక నీకు బ్యూటిఫుల్ వీడియో తీస్తాను. వచ్చి మళ్ళీ వెనక కూర్చో, జస్ట్ ఇక్కడ కూర్చో. ఇదన్నమాట ఈరోజు బీచ్లో ఇట్లా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి వెళ్తున్నాం. హోటల్లో ఇంకా చాలా ఫన్ ఉండబోతుంది, ఎందుకంటే మేము వచ్చిన హోటల్లో అయితే చాలా చాలా మంచి ఎంజాయ్ చేసుకోవడానికి, హ్యాపీగా స్పెండ్ చేయడానికి మంచి ఫెసిలిటీస్ అయితే ఇచ్చారు. నిన్నటి వీడియోలో కూడా పోస్ట్ చేసిన కదా హోటల్ వాళ్ళు పెట్టినటువంటి కొన్ని యాక్టివిటీస్. ఫుల్ అలలు వస్తున్నాయి, ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఫుల్గా. సో ఇది ఇంకా ఇంటికి వెళ్దాం అనుకుంటే మామూలు కూర్చున్నారు, వెళ్ళట్లేదు అయితే. ఇంకో ఓకే వెళ్తున్నామేమో అనుకున్నాం. ఎక్సలెంటా? మేనా హాకే నడపదే ఓ అమ్మలు. 8 అయింది. ఏంటంటే ఏమున్నాయి స్పెషల్స్? ఇదిగోనా వాటర్ మిల్లన్ తీసుకున్నా. ఇది సమ్ స్వీట్ ఇట్స్ కమ్రే. కొద్ది కొద్దిగా స్వీటా? ఈ బాక్స్లో ఏమి బ్రెడ్డా? అది బ్రెడ్, ఇది స్వీట్. ఏదో తిందాం వాళ్ళు ట్రై చేద్దాం. ఏనా వస్తున్నా. ఇది ఏందో పొంగల్.
అయిపోయిందా వెళ్ళావా అయిపోయిందా వామ్మో రియలిస్టిక్ పెట్టి రైచెస్ ఏంది ఇవన్నీ వాళ్ళ రియల్ అప్పట్లో ఆడినవి ఇప్పుడు ఇట్లా ఆడిన ఉండే అప్పుడు చేసి కదా ఇప్పుడు కాయిన్స్ లాగా కాకుండా మనకు ఏ కాయిన్. ఇది ఈరోజు వ్లాగ్. దీనికి కంటిన్యూస్గా ఒక్కసారి ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే చూసినా అవన్నీ కూడా చూపిస్తాను మన విలేజ్ రిసార్ట్లో. ఇంకొక మంచి వ్లాగ్తో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, లవ్ యూ. నేను విషయం స్వాతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.